నామినేషన్లో ట్విస్ట్ బాగుందండి. శ్రీజని పెట్టుంటే ఖచ్చితంగా ప్రియా శ్రీజ ఎలిమినేటెడ్ అని డైరెక్ట్గా పోస్ట్ పెట్టేసేవాడిని నేనైతే. బట్ తప్పించుకుంది అని అనుకోవచ్చు. సో క్లియర్గా అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్లో కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను, మేజర్ అప్డేట్స్. సో క్లియర్గా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అందరి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం, ఒక్కొక్కరు పాయింట్. దానికంటే ముందు జరిగిన కొన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. సో అగైన్ రీతు అండ్ తనుజ గారు కలిసిపోయిన టాపిక్ కూడా అమ్మాయి బాగా చెప్పింది తనుజ. లైక్ నీ గురించి నువ్వు ఆలోచించు, మీ అమ్మగారి గురించి ఆలోచించు, ఈ లవ్లు, ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ పక్కన పెట్టి కాసేపు నీ ఆట ఏందో నువ్వేందో ప్రూవ్ చేసుకో, బయటకు రాంగ్ వెళ్తుందని చెప్పి మంచి అడ్వైస్ ఇచ్చింది. అదే ఫ్రెండ్షిప్లో ముఖ్యం మనకు కావాల్సింది. సో ఆ ఫ్రెండ్షిప్ అడ్వైస్ బాగా ఇచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను తనుజ. అండ్ నెక్స్ట్ ఈ సంజన గారు, ఫ్లోరా గారు ఫ్రెండ్షిప్ కూడా కొంచెం గ్రో అవుతుంది. ఆమె వెళ్ళి దొంగతనంగా చపాతి తీసుకొస్తే అది మళ్ళీ ఎండబడుతున్నట్టు అడ్డం పెట్టి తినిపించడం చూడటానికి బాగుంది, క్యూట్గా ఉంది. ఫ్రెండ్షిప్ కొట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి ఇలా కలిసిపోయినప్పుడు భలే ఉంటుంది కదా. సో అది కొంచెం బాగా అనిపించింది. ఇంకా డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్ళిపోతాం. నేను ఒక్కొక్కరి గురించి చెప్తాను, వాళ్ళు చేసిన నామినేషన్ గుడ్ పాయింట్స్, వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి హరీష్ గారు ఒక 2 విషయాలు తప్ప ఆన్ పాయింట్ అండి. ఆయన నామినేషన్స్ క్లియర్లీ ఆన్ పాయింట్ పెట్టేశారు. ఒకటి వచ్చేసరికి సంజన గారిది ఎగ్ ఇష్యూ ఒకటి మాట్లాడారు. ఆమె తప్పు చేసింది, ఈవెన్ క్యాప్టెన్ అయిన తర్వాత కూడా ఆమె సరిగ్గా ఉండలేదు అని చెప్పేసి. అండ్ ఆయన్ని తక్కువ చేసింది వీకెండ్లో నాగార్జున గారి ముందు అమ్మాయిలు ఇలా చూస్తారని చెప్పేసి ఆ గెస్చర్ చేయటం నాకు నచ్చలేదని చెప్పేసి అదొకటి. అండ్ సుమన్ గారిది గాజుల విషయం అండి. 2 విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ ఈ హరీష్ గారి గురించి మాట్లాడే ముందు సుమన్ గారి గాజుల విషయం అండ్ రీతు గారిది పతివ్రతలు అనే విషయం, ఈ 2 టాపిక్లు తీసుకుంటే ఏది కరెక్ట్ అని నా ఉద్దేశం ప్రకారం ఆలోచిస్తే సుమన్ గారి గాజుల విషయం ఈజ్ అ రాంగ్ థింగ్. చాలా అంటే చాలా రాంగ్ థింగ్. ఎందుకని నేను క్లియర్ చెప్తాను. ఎందుకు అంటే ఆమె సుమన్ గారు గాజులు వేసుకుంటూ కూర్చున్నారని చెప్పి మొత్తం హౌస్ ముందు టాస్క్ జరుగుతున్నప్పుడు మధ్యలో చెప్పింది. అండ్ ఈవెన్ శ్రీజ కూడా ఎక్నాలెడ్జ్ చేసి దాన్ని మధ్యలో 2-3 సార్లు చెప్పింది, మీరు అలా అనబాకండి అని చెప్పేసి. సో అది వాళ్ళిద్దరు జరిగిన కన్వర్జేషన్ కాదు, వాళ్ళిద్దరు వెళ్ళి సారీలు చెప్పుకున్నా మీరు ఎందుకు బయట నామినేషన్ తీయటం అని చెప్పడానికి, అది అందరి ముందు జరిగిన పాయింట్ అది. సో ఖచ్చితంగా తీస్తారు నామినేషన్స్లో ఆ పాయింట్. ఖచ్చితంగా అక్కడ జరిగిన దాంట్లో కన్వర్జేషన్ దాంట్లో టెనెన్స్ది తప్పేం లేదు. తప్పంతా సంజన గారు ఎత్తారు కదా పాయింట్, మీరు మా ఇద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ మీరు ఎందుకు బయటికి తీశారని. తీస్తారు, తప్పు లేదు. అందులో కెనెన్స్ గారు ఆ పాయింట్ బయటికి తీయడంలో తప్పు అంటే మాత్రం నేనైతే ఒప్పుకోను, ఎందుకంటే అది అందరి ముందు జరిగిన విషయం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీతుది పతివ్రతలు అనే విషయం. ఇందులో తప్పు వచ్చి పూర్తిగా టెనెన్స్దే, పూర్తిగా ప్రియాది, ఎవరిది అమ్మాయి ఎవరు శ్రీజాది అండ్ పవన్ది, వీళ్ళదే తప్పు. ఎందుకని నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫ్రెండ్స్గా ఒక గ్యాంగ్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వేరే వాళ్ళ గురించి కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నది కామన్, చాలా అంటే చాలా కామన్. బ్యాక్ బిచ్చింగ్ అనేది రాంగ్ వర్డ్ కానీ, బట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఆమె ఎట్లా ఉండబోతుంది, ఆమె ఇట్లా ఉంటుంది అని కొంచెం జోక్గా అయినా ఎట్లయినా మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకునే పాయింట్లో ఆమె కొంచెం పతివ్రతలా బిహేవ్ చేసిద్దా అని చెప్పేసి ఏదో చాలా కామన్గా బేసిక్గా అన్న పాయింట్ని వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ట్రస్ట్ అమ్మ ఏమనుకుంటుంది, నమ్మకం పెట్టుకొని వీళ్ళ గురించి వీళ్ళకి చెప్పిద్ది. ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ తీయటం అనేది వెరీ 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 బ్యాడ్ మూవ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రియా చేసింది, శ్రీజ చేసింది అసలు చాలా చాలా పెద్ద మిస్టేక్. ఫ్రెండ్స్గా మీ మీద నమ్మకం పెట్టుకొని యూజ్ చేసిన పదాలను కూడా మీరు బయటికి తీసుకొచ్చి దాని ఒక పెద్ద నేషనల్ టెలివిజన్లో ఇలా మాట్లాడకూడదు, నేషనల్ టెలివిజన్లో ఇలా మాట్లాడకూడదు అని ఒక పెద్ద దాన్ని పోర్ట్రే చేశారు చూడండి, బ్యాడ్ విషయంగా. అది చాలా అంటే చాలా తప్పు. నాకు ఈ 2 విషయాల్లో అయితే సుమన్ గారి గాజులు తొడుక్కుంటాం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్. అది నామినేషన్ తీయడం కూడా ఇట్స్ ఫెయిర్ అని నాకు అనిపిస్తుంది. ఈ రీతిని మాత్రం అనవసరంగా తీశారు, అన్ఫేర్ అని నాకు అనిపించింది. సో అది నా టేక్ వాళ్ళ ఆ 2 విషయాల మీద. ఇంకా హరీష్ గారు మాట్లాడిన విషయాలు సేమ్. ఇప్పుడు సుమన్ గారి మీద ఏం మాట్లాడినా, ఫ్లోరా గారి మీద ఏం మాట్లాడినా వీళ్ళందరూ మాట్లాడేది 2 పాయింట్లు అండి. స్టాండ్ తీసుకోవట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఈ 2 మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ సుమన్ గారి గురించి మాట్లాడదాం. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదంటే ఎస్, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. స్టాండ్ తీసుకోవట్లేదు, ఒపీనియన్ పెట్టట్లేదు. ఆయన మీద ఇచ్చిన పాయింట్ అన్నీ అయితే కరెక్టే. గేమ్ కూడా ఇంకా బాగా ఆడాలి, ఆయన గేమ్ ఆడుతున్నారు కాదంటారు, బట్ ఇంకా బాగా ఆడాలి అని చెప్పేసి ఈవెన్ కార్నర్సే అనుకున్నారు. ఈ ఓనర్లే అందరూ అనుకున్నారు ఇంకా కొంచెం ఆడాలండి మీరు అది ఇది అని చెప్పేసి. సో అందుట్లో అయితే కరెక్ట్గా మాట్లాడారు సుమన్ గారి గురించి. బట్ ఫ్లోరా గారి గురించి అయితే నేను మాట్లాడాలి. ఇచ్చి పడేశారండి, ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. ప్రియా గారితో వచ్చి మాట్లాడిన మాటలన్నీ సూపర్గా పేలిని ఒక్కోటి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విషయంలో ఓకే, ఒపీనియన్ చెప్పట్లేదు ఇవన్నిటి అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉందని చెప్పొచ్చు, ఓకే కాదనట్ల. బట్ ఇన్ఫ్లుయెన్స్ అన్న మాటలకైతే వెరీ వెరీ రాంగ్ థింగ్. ఎందుకు అంటే ఆ ఓటింగ్ విషయంలో ఎవరు రాము వెళ్తాడా, ఇమాన్యుయల్ వెళ్తారా అన్న ఓటింగ్ విషయంలో
ఫ్లిప్ అయింది, తనుజ ఫ్లిప్ అయింది, సుమన్ శెట్టి గారు ఫ్లిప్ అయ్యారు. ఎందుకు ఫ్లిప్ అయ్యారో మనం ఆ రోజు తెలుసు. బట్ ఈ అమ్మాయి మాత్రం స్టాండ్ బై అదే మాట, నేను ఇమాన్యుయల్ పంపించాలనుకుంటున్నాను లోపలికి, నేను ఇమాన్యుయల్ పంపాలను, ఎన్ని వచ్చినా చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా నేను ఇమాన్యుయల్ పంపించాలనుకుంటున్నాను అంతే ఫిక్స్ అని బలంగా కూర్చుంది. అది మాత్రం నాకు బాగా నచ్చింది. అదే వచ్చి వాళ్ళ బలంగా గట్టిగా మాట్లాడింది. ఇంగ్లీష్ మాట్లాడినా ఏది మాట్లాడినా అమ్మాయికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ చెప్పేది మాటలు తెలుగులో చెప్తే అంత హీట్గా వెళ్ళవు, అదే ఇంగ్లీష్లో చెప్పిన మాత్రం ఇచ్చి పడేసినట్టు వెళ్తాయి. అందుకని అలా మాట్లాడింది. నాకైతే భలే నచ్చింది వాళ్ళ ఫ్లోరా గారు మాట్లాడిన మాటలు కానీ. సో అవి రెండు వాళ్ళిద్దరి మీద ఇచ్చిన నామినేషన్స్ అవి అసలు వ్యాలిడే కాదు. సుమన్ గారి మీద అయితే కొంచెం వ్యాలిడిటీ ఉంది, ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం ఫ్లిప్ అయ్యారు కాబట్టి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ప్రియా గారి మీద వేసిన పాయింట్లు కూడా నాకు బాగా నచ్చినాయి హరీష్ గారు. ఏమని అంటే ఈమె ఇంకా తను ఫుడ్ మానిటర్ అనుకుంటుంది, ఆమె ఫుడ్ మానిటర్ కాదు, కుకింగ్ మానిటర్ అంటే రేషన్ ఎలా సర్వ్ చేస్తున్నారు, ఆ రేషన్తో ఎలా కుక్ చేస్తున్నారు, అందరు ఒపీనియన్స్ తీసుకొని ఆ రోజు ఏం కుక్ చేయాలి, కుకింగ్ చేసే వాళ్ళ బాధ్యత ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కుకింగ్ మానిటర్ చేయాల్సిన పనులు. ఫుడ్ ఎంత తింటున్నాము, ఫుడ్ ఎలా తినాలి, ఫుడ్ ఎక్కడికి పాస్ అవుతుంది, ఇవన్నీ ఆమె చూసుకుంటుంది. దాంట్లో అసలు పాయింటే లేదని చెప్పేసి కరెక్ట్గా మాట్లాడారు హరీష్ గారు. నాకైతే భలే నచ్చారు వాళ్ళ ఆయన వేసిన పాయింట్లు అన్నిటి, ఎక్సెప్ట్ కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం వచ్చేసరికి బూతులు అండి, పచ్చి బూతులు మాట్లాడారు ఇవాళ ఆయన. మీకు ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చాలా అంటే చాలా బూతులు మాట్లాడారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా బీప్లు వేసేసారు. ఆ కన్వర్జేషన్ చూపించాలి బట్ ఆ మాటలు చూపించకూడదు. సో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బీప్లు వేయాలి. ఇంకా బీప్లు వేసి కూర్చున్నారు వాళ్ళంతా లైవ్లో వాళ్ళు హరీష్ గారు మాట్లాడే మాటలకి. డోక్లా ఏదో మాట్లాడేశారు. ఆయన ఏంటంటే పాయింట్ ఏంటి అంటే ఆయన తప్పు, ఆయన నెగిటివ్ ఏంటి అంటే ఆయన్ని ఎవ్వరు ఏమనకూడదండి, చిన్న మాట కూడా ఎవరు ఏమనకూడదు. కానీ ఆయన ఏమైనా అనొచ్చు, 100 మాటలు అనొచ్చు. ఈ శ్రీజ వర్సెస్ హరీష్ గారు జరిగిన విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ఏదో అతను అన్నదానికి ఆయన పట్టుకొని దాన్ని గట్టిగా లాగి దాన్ని పీకి, నువ్వు అతను అన్నావు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసావు, నేను ఇది నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఉన్న 5గురిలో కామనర్లో ఉన్న 5గురిలో కొంచెం పెద్ద అతను, కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్న అతను ఈయనే. లేకపోతే వీళ్ళు ఇంకా ఇచ్చి పడేసేవాళ్ళు నా ఉద్దేశం. ఎందుకంటే పవన్ గట్టిగా మాట్లాడతాడు, కళ్యాణ్ గట్టిగా అందరూ ఇంకా గట్టిగా మాట్లాడతారు. బట్ ఆయన పెద్దరికం చూసుకొని ఆయన్ని కొంచెం పెద్ద స్థానంలో పెట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అంత స్లోగా ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉంటున్నారు. బట్ ఈయన దాంట్లో కూడా నువ్వు అతను అన్నావు, నువ్వు ఇది అన్నావు, నువ్వు అదన్నావు అని ఒక చిన్న పాయింట్లు పట్టుకొని లాగితే మాత్రం అసలు చాలా బ్యాడ్ అవుతారు ఆయన బయట. ఇదే జరుగుతుంది ఆయన విషయంలో. సింపతి తెప్పించుకుంటున్నాడు, పెద్ద విషయంలో నేను పెద్దోడుగా ఉంటున్నాను అని తెప్పించుకుంటున్నారు. సో ఈ 2 పాయింట్లు మినహాయిస్తే ఆయన ఇవాళైతే నాకు ఇచ్చి పడేశారు. నామినేషన్స్లో పాయింట్లు కరెక్ట్గా పెట్టారని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎందుకు ఏడ్చారో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఏదో లైవ్లో కూడా నాకు అర్థం కాలేదు. లైవ్లో కూడా హరీష్ గారు ఏదో పర్సనల్ కమెంట్ ఇస్తున్నాను అని, నేను నామినేట్ చేస్తున్నాను హరీష్ గారిని అని చెప్పేసి అన్నారు. ఈవెన్ హరీష్ గారు కూడా యాక్సెప్ట్ చేసేసి హగ్ చేసుకొని అవును ఓకే నెక్స్ట్ బయటికి వెళ్ళి మాట్లాడుతాను దాని గురించి అని చెప్పేసి ఆయన కొంచెం అలా ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. సో ఎవరికైనా తెలిస్తే ఆయన ఏం పర్సనల్ కమెంట్ యూజ్ చేశారు కళ్యాణ్ గారి మీద, ఏం మాట్లాడారు, ఎవరికైనా చూసే తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈయన చాలా సేఫ్ నామినేషన్స్లోకి వెళ్ళారో నాకు అనిపించింది. రీతుని నామినేట్ చేయలేదు, సంజనా గారిని నామినేట్ చేయలేదు, ఎవరిని నామినేట్ చేయకుండా సేమ్ అదే ఓల్డ్ స్ట్రాటజీ సుమన్ ఫ్లోరా అనే స్ట్రాటజీలోనే వెళ్ళారని నాకు అనిపించింది. ఈయన గట్టిగా పాయింట్లు పెట్టి మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు కళ్యాణ్ గారి విషయంలో. అండ్ పవన్ కూడా అంటే పవన్ వెరీ డంబ్గా ఆడుతున్నాడు. ఇప్పుడు ఆయన రేజ్ చేసిన పాయింట్ కరెక్టే హరీష్ గారి మీద, ఏమని మీరు జోక్స్ మీరేయరు మేము వేస్తామో మీరు తీసుకోరు అని చెప్పేసి చాలా బాగా కరెక్ట్గా ఇచ్చారు. బట్ ఎగ్జాంపుల్ పెట్టుకొని మైండ్లో ఏదో ఒకటి ఎగ్జాంపుల్ పెట్టుకొని అనుంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఎక్కడో పాత చింతకాయ పచ్చడి అన్నట్టు ఎక్కడో ఫస్ట్లో రెడ్ ఫ్లవర్ అన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వాడారు అని చెప్పేసి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు, మేము ఫ్రస్ట్రేట్ అయ్యారు చూసేవాళ్ళం మేము కూడా. నాకు అంత ఈట్రా బాబు మళ్ళీ అదే పాయింటా అని చెప్పేసి. ఆయన అది కాకుండా ఇంకేమైనా వేరే పాయింట్స్ చాలా జరిగినాయి, నాకు అంత గుర్తులేదు కానీ చాలా పాయింట్స్ జరిగినాయి. అది ఏదో ఒక పాయింట్ మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చిండి, మీరు జోక్స్ తీసుకోలేరండి, మీరు ఏం మాట్లాడినా తీసుకోలేరు అని చెప్పేసి అని ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. సో పవన్ అయితే కొంచెం డంబ్గా ఆడుతున్నాడు. నామినేషన్స్లో కూడా మరీ సేఫ్గా వెళ్ళిపోతున్నారు. రీతు అని మైండ్లో పడిపోయినట్టుంది ఆయనకి బాగా గట్టిగా. ఆ రీతు అనే దాని అంటారు ఆ ప్రపంచం నుంచి కళ్యాణ్ ఈ పవన్ వీళ్ళిద్దరు బయటపడితే వాళ్ళ గేమ్ అంత బాగా డెవలప్ అవుతుంది, లేదంటే పూర్తిగా నాశనం అయిపోతుంది నా ఉద్దేశం ప్రకారం. సో అది ఇంకొద్దాం అండి మెయిన్ టాపిక్లోకి. ప్రియా శ్రీజ వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. నాకు వీళ్ళిద్దరిలో ఇవాళ ఎంత
ఎంత గలీజ్గా యాటిట్యూడ్ అనిపించింది, అదే అంత గలీజ్ యాటిట్యూడ్ అనిపించింది. వీళ్ళిద్దరు చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్స్ అన్నీ వీళ్ళు అనలైజ్ చేసుకొని ఆ మైండ్లో పెట్టుకొని టాస్క్ 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 అనుకోవటమే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వీకెండ్లో ఎవరో ఏదో సీజన్లో ఎవరు నాకు తెలిసి ఆజే కాజల్ అనుకుంటా, నాగార్జున గారి మీద ఏదో నెగిటివ్గా మాట్లాడి కొంచెం ఆయన చేసిన తప్పు అని మాట్లాడితే ఆ అమ్మాయి బయట పాపులర్ అయిపోయి ఆమెకు ఓట్లు పడి టాప్ 5లోకి వెళ్ళింది. అదే స్ట్రాటజీని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారో అనిపిస్తుంది. నాగార్జున గారు ఏం మాట్లాడినా సార్ మీరు అది కాదు సార్, మీరు తప్పు సార్, సార్ ఇది కాదు సార్ అన్న యాటిట్యూడ్తో ఆయన రాంగ్ చేయటం అదొకటి. రెండోది వచ్చేసరికి వీళ్ళకి క్లియర్గా తెలుసు ఈ ఎపిసోడ్స్ ఈ టాస్క్ టైంలో లేకపోతే ఈ నామినేషన్స్ టైంలో తప్ప మిగతా టైంలో ఎక్కువ చూపిరు మనల్ని అని చెప్పేసి. సో వీళ్ళు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఏదైనా టాస్క్ వచ్చినా ఏదైనా నామినేషన్ వచ్చినా ఎలా పడిపోతున్నారంటే అందరి మీద గయ్యల్లాగా పడిపోయి ఆ ఫేస్ టైం ఎక్కువసేపు వాళ్ళ వైపు ఫోకస్ చేయాలని చెప్పేసి మాకు ఇది చెప్పండి, మాకు అది చెప్పండి, మాకు ఇది చెప్పండి పాయింట్లు లాగుతున్నారు. వర్స్ట్ యాటిట్యూడ్, వర్స్ట్ థింగ్. ఇప్పుడు పక్కన వాళ్ళని డిగ్రేడ్ చేసి నువ్వు ఇమాన్యుయల్ కూడా అన్నారు ఆ పాయింట్. ఏ పాయింట్ అంటే ఏంది లోపలికి వెళ్ళి ఓటింగ్ చేసుకుని వచ్చారా, లేకపోతే లోపలికి వెళ్ళి చీటీలు వేసుకుని వచ్చారా అని చెప్పేసి డిగ్రేడ్ చేయటం, మీకు స్టాండ్ లేదు, మీకు ఏమీ లేదు అని అనటం. ఎంత గలీజ్ యాటిట్యూడ్ అంటే వాళ్ళిద్దరిది, అంత గలీజ్ యాటిట్యూడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, టాస్క్ పరంగా వాళ్ళ ఆలోచన విధం అదిరిపోతుంది. నేను చెప్తున్నాను ఇప్పటికీ కూడా టాస్క్ వాళ్ళ ప్రకారమే ఆడితే రసవత్తంగా మారిద్ది, చాలా బాగుంటుంది. బట్ మిగతా అంత టైంలో యాటిట్యూడ్ కానీ, వాళ్ళు అనే మాటలు కానీ, వాళ్ళు పిన్ పాయింట్ చేయడం కానీ, వాళ్ళు పక్కన డిగ్రేడ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ మిస్టేక్ వాళ్ళ వైపు నుంచి. చాలా ఇరిటేషన్ వస్తుంది, చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇవాళ ప్రియా చేసిన కొన్ని ఎక్సకాల మాటలు అవి ఉంటే చూడు, ఎటకారపు మాటలు అయ్యి, శ్రీజ ఏమో సంజన గారిని వాటర్ తాగు అని అనటం, రీతునేమో వెళ్ళిపో అనటం, ఇవన్నీ అసలు నాట్ యాక్సెప్టబుల్ అండి, చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు సైకో అని ఆమె అనుకుంది సంజన గారు, దాన్ని కూడా పాయింట్ చేసి ఇప్పుడు అక్కడంతా మ్యాటర్ అంటే వదిలేసింది అమ్మాయి శ్రీజ. మ్యాటర్ అంతా వదిలేసి అది కదుగో పాయింట్ సైకో, నువ్వు సైకో అన్నావు, ఎందుకు అన్నావు సైకో అని, అది. అండ్ ప్రియా కూడా అంతే, ఏదైనా వాళ్ళు మాట్లాడే మాటలంతా అబ్జర్వ్ చేసింది, ఏదో ఒక పాయింట్ పట్టుకునేది, అది ఒక ఆ పాయింట్ ఎందుకు అన్నావు అని అనటం. ఇప్పుడు ఎవరైనా చెప్పే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే అందరూ మ్యాటర్లు పట్టుకొని ఏదో ఒకటి ఈ పాయింట్లు చెప్దాం అని చెప్పేసి చెప్తారు. దానికి మరీ పిన్ పాయింట్గా ఈ పాయింట్ అని చెప్పరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీళ్ళ కార్నర్లందరికీ ఏమైపోతుందంటే మరీ ఎక్కువగా డీప్ డౌన్గా ఆలోచించేసి పాయింట్ చెప్పండి, ఒక్కొక్కటి పాయింట్ చెప్పండి అని అనటం నాకు అస్సలు నచ్చలేదండి, చాలా నచ్చలేదు. నాకు చాలా బాగా అనిపించింది ఎవరంటే ఇవాళ రీతు అండ్ రాము రాథోడ్ ఇద్దరు నాకు బాగా నచ్చారు. ఎందుకంటే రీతు వచ్చేసరికి నేను యాక్సెప్ట్ చేశాను, బయట ఆ అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి తప్పేం చేయలేదని చెప్పేసి, లైక్ అలా చూపించారు, అలా కనపడుతుంది బయట అని తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి చూడాల పవన్ చూసింటే ఖచ్చితంగా తీసేసాను నా నమ్మకం. ఇప్పుడు సంచలక తప్పు చేశాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఐ విల్ యాక్సెప్ట్ ద నామినేషన్, నేను ఆ నామినేషన్స్ బయటకు వస్తాను, నేను నన్ను ప్రూవ్ చేసుకుని స్ట్రాంగ్గా అని చెప్పేసి అంటే ఎంత బాగుంటుంది చూడటానికి. అమ్మ ఇప్పుడు అదే చేసింది ఇవాళ ఎపిసోడ్లో. రీతుది అయితే అదిరిపోయింది చూడటానికి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఆ మిస్టేక్ని, నేను ఆ మిస్టేక్ నుంచి బయటకు వస్తాను అని చెప్పేసి బలంగా మాట్లాడింది, చాలా బాగుంది. ఈవెన్ రాము రాథోడ్ కూడా అదే పాయింట్, నేను మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను అలా నిలబడడం, ఎమోషనల్ అయిపోవడం, అలా బ్రేక్ డౌన్ అయిపోయి అలా నుంచోవడం, అలా కామ్గా ఉండటం, లేకపోతే ఆడకపోవడం, సాక్రిఫైస్ చేయడం, ఇవన్నీ నా మిస్టేక్స్ కాబట్టి నేను దానికి నిలబడి ఉంటాను, నేను స్టాండ్ తీసుకుంటాను దాని మీద. సో నేను నామినేషన్లోకి వెళ్తున్నాను, నేను ఓకే నా నామినేషన్ అని చెప్పేసి ఆయన అనటం వెరీ నాకు బాగా నచ్చారనమాట, చాలా బాగా నచ్చింది ఇద్దరిది. సో వాళ్ళిద్దరిది బాగుంది ఇవాళ. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ది నామినేషన్ వచ్చేసరికి చూద్దాం. కళ్యాణ్ని 2 పాయింట్ల మీద నామినేట్ చేశారు. ఒకటి బౌండరీ లైన్ తీసుకొని తను ఆడే నిలబడేది ఉంటారు అని చెప్పేసి, రెండోది గేమ్ ఆడట్లేదని చెప్పేసి, గేమ్ అసలు ఏం కనపడట్లేదు ఆయన చెప్పేసి. ఈ 2 పాయింట్లో నా ఒపీనియన్ వచ్చేసరికి ఈ బౌండరీ లైన్ తీసుకొని ఉండటం అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. ఎందుకు అంటే ఆయన కనపడితే, ఈవెన్ లైవ్లో కూడా కనపడితే ఓన్లీ రీతు, పవన్, ప్రియా, శ్రీజ, లేదంటే అప్పుడప్పుడు తనుజ, ఈ 5గురితో తప్ప ఇంకా మిగతా హౌస్ మేట్స్తో ఆయన ఇంతవరకు కనపడలేదు, ఒక కన్వర్సేషన్ బిల్డ్ చేయలేదు, అసలు కనపడలేదండి పూర్తిగా లేడు ఆయన.
సో ఆ పాయింట్ కరెక్ట్ పాయింట్ పెట్టారు. బట్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో గేమ్ ఆడట్లేదు అనే పాయింట్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆయన ఇప్పుడు దాకా ఆయనకు వచ్చిన గేమ్స్ అని ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. బట్ ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ ఆయన హైలైట్ చేసే ఆపర్చునిటీస్ ఇంకా రాలేదని నా ఉద్దేశం. అండ్ గేమ్లో కూడా ఆయన ఏదో మిస్టేక్ చేశారని చెప్పేసి ఇంకా బయట అదే రన్ అవుతుంది తప్ప ఆయన అయితే మిస్టేక్ ఏం చేయలేదు. ఈవెన్ ఆయనే బయటనే పంపించేశారు రాముని చక్రవ్యూహం టాస్క్లో రాముని నెట్టేసిన బయటికి ఎవరు కళ్యాణే. అది క్లియర్గా మీరు చూస్తే అర్థమవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే గేమ్ ఆడట్లే అనేది వెరీ రాంగ్. బట్ ఒక బౌండరీ లైన్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అనేది కరెక్ట్ పాయింట్. ఆయన ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ శ్రీజాది సంజన గారిది ఏదో అయింది కదా కన్వర్జేషన్, ఇచ్చి పడేశారు పోండి. సంజన గారు పీక్స్ పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. ఏం మాట్లాడారు? నువ్వు ఒక కన్వర్జేషన్ని వినవు పూర్తిగా. ఈ ఇద్దరికి చెప్తున్నాను నేను. ఒక శ్రీజ ఆమె ఒక శ్రీజాకే చెప్పుండిద్ది, బట్ నేను ఇద్దరికి చెప్తున్నాను, కలిపి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు గేమ్, ఒకలాగే ఉంది వాళ్ళిద్దరు ఆడే ఆట. సో మీరిద్దరికి అసలు వినరు పాయింట్లు. ఎవరేం పాయింట్లు చెప్పినా ఎవరేం మాట్లాడినా దాంట్లో తప్పులు ఎతుకుతారు తప్ప ఆ పాయింట్లు వినే శక్తి లింక్ లేదు, పేషెన్స్ లేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసరికి గొడవ పెట్టుకోవడానికే చూస్తారు మీరు ముందుగా కూర్చొని. సో ఆ గొడవ పెట్టుకోవడానికి ముందుంటారు. ఎక్కడెక్కడ గొడవ పెట్టుకుందాం, ఎక్కడెక్కడ మీకు ఫుటేజ్ వస్తుంది, ఎక్కడెక్కడ మీరు హైలైట్ అవ్వాలని చూస్తారని చెప్పి తప్ప మీరు దాన్ని ఒక వేరే విధంగా ఆలోచించి దాన్ని పీస్ఫుల్గా చేద్దామని మాత్రం ఆలోచించారు. దాన్ని ఎప్పుడు హీట్ చేసి దాన్ని ఇంకా పెంచుదాం అని చెప్పి మాట్లాడతారు. ఈవెన్ ఈ కన్వర్జేషన్లో కూడా మీరు అదే జరుగుతుందని చెప్పేసి ఆ మాట్లాడిన మాటలన్నీ ఆన్ ద పాయింట్ బుల్సే కొట్టేసింది అనుకోండి. నాకైతే నా పరంగా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో ఈ శ్రీజ గారు ఈ వాటర్ తాగు ఇవన్నీ అనటం వరస్ట్ అండి. నేను చెప్తున్నాగా పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అనేది వీళ్ళకి పూర్తిగా పోయిందేమో, లేకపోతే తలకెక్కేసిందేమో మైండ్కి, లేకపోతే బిగ్ బాస్ కన్నా వీళ్ళే పెద్దోళ్ళు అనుకుంటున్నారేమో అయితే నాకు అర్థం కావట్లేదు. అక్కడ వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఎక్కడా కనబడట్లేదు. ప్రియా గారు కానీ శ్రీజ గారు కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో అది ఇంకా సైకో అనే దగ్గర నేను చెప్పా కదా, సైకో అనేది పాయింట్ ఆమ్నామ్ అనుకుంది. సైకోలాగా నేను సైకోలాగా బిహేవ్ చేస్తానేమో అని చెప్పేసి ఆమ్నామ్ అనుకుంది. దాన్ని ఈ అమ్మాయి సైకో మళ్ళీ ఎందుకు అన్నారు సైకో అని చెప్పేసి పాయింట్ ఓవర్ నాయన. నాకు ఇప్పటికీ ప్రియా గారిది శ్రీజ గారిది గేమ్ ప్లేయర్ ఇప్పటికీ అర్థం కావట్లా. ఇప్పుడు వీకెండ్లో నాగార్జున గారు వచ్చి తిట్టినప్పుడు వెనక ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టినప్పుడు వీళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు బిగ్ బాస్ చూశారు కదా, ఇన్ని సీజన్స్ చూశారు కదా, వీళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? ఓహో బయట నెగిటివ్ అయిపోతున్నాం, మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం తగ్గి ఆడాలి అని చెప్పేసి అనుకోవాలి కదా. కనీసం ఆ బ్రెయిన్ పెట్టాలి కదా. వీళ్ళు అసలు ఆ బ్రెయిన్ కూడా పెట్టట్లేదు. మళ్ళీ అదే గేమ్ ప్లే, అదే యాటిట్యూడ్, అదే ఓవర్లాపింగ్ ఎన్ని ఆర్గ్యుమెంట్, ఇదేనా మళ్ళీ ప్రతిసారి వినలేక చేస్తున్నాం. సెకండ్ వచ్చేసరికి శ్రీజ వర్సెస్ రీతుది చెప్పాక మీకు ఆల్రెడీ. శ్రీజ అది వెరీ వెరీ రాంగ్ థింగ్. వెళ్ళిపో అంటాం, ఆ యాటిట్యూడ్ వెళ్ళి కూర్చో అంటాం. బట్ అక్కడ నేను ఎక్కువ శ్రీజాది మిస్టేక్ అనలేను. ఎందుకంటే ఈవెన్ రీతు కూడా తర్వాత వచ్చి హరీష్ గారిని వెళ్ళిపో అని అన్నది. సో అక్కడ వాళ్ళిద్దరు బ్యాలెన్స్ అయ్యారు. సో ఇద్దరిది మిస్టేక్సే. అలా డిస్రెస్పెక్ట్ చేసి ఎంత హీట్ ఆఫ్ ద ఫ్లో అయినా కూడా వెళ్ళిపో అంటాం, ఎక్కువ పుస్తకం వెళ్ళి కూర్చో అంటాం, ఇవన్నీ మాటలు రాంగ్ థింగ్ నా ఉద్దేశం ప్రకారం. సో నెక్స్ట్ అయితే పవన్కి, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. పవన్ గారికి సేవ్ చేయడానికి ఒకటి వచ్చింది, శ్రీజ గారిని సేవ్ చేశారు. ఇక్కడ హైలైట్ ఏంది అంటే రీతు ఏడవటం. రీతు ఎందుకు ఏడ్చింది అంటే ఒక పాయింట్ ఉంది. ఏం పాయింట్ అంటే, ఇప్పుడు నేను నామినేషన్కి వెళ్ళిందే నీకోసం కదరా, అసలు నామినేషన్కి వెళ్ళిందే పవన్ని నువ్వు సేవ్ చేస్తున్నావు, పవన్కి ఇలా చేస్తున్నావు, పవన్కి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఆ పాయింట్ పట్టుకోకుండా నన్ను నామినేషన్లో ఉంచడం, శ్రీజాన్ సేవ్ చేయడం అయితే నాకు నచ్చలేదు. శ్రీజాన్ సేవ్ చేసుకోగలదు, కానీ పాయింట్ ఏంది? నాకన్నా నీకు ఇంకా పెద్ద పాయింట్ ఏమైనా ఉందా? నేను అసలు నామినేషన్కి వెళ్తామే నీ పాయింట్ కదా. నేను క్యాప్టెన్ చేశాను, నీకు అదేదో చేశాను, ఫేవర్ చేశాను అని చెప్పి కదా నేను వెళ్ళింది నామినేషన్కి. సో నువ్వు నన్ను తీసుకుంటే ఇంకా బాగుండేది, నాకు బాగా అనిపించేది అని చెప్పేసి యాడ్ అవటం. దీనికి తనుజ గారు వచ్చి కొంచెం ఫ్యూయల్ యాడ్ చేశారేమో అనిపించింది. లైక్ ఇప్పటికే నీకు అర్థమైందో వాళ్ళందరూ ఒక గ్రూపు, నువ్వు నీ ఆట నువ్వు ఆడు, మీ అమ్మ చూస్తుంది, నీ ఆట నువ్వు ఆడు అని చెప్పడం. సో అక్కడ ఆ అడ్వైజ్ ఇవ్వకుండా అమ్మ వాళ్ళు ఏదో ఆలోచించి ఉంటారు కానీ నువ్వు నీ గేమ్ నువ్వు ఆడాలంటే బాగుండేది. అక్కడ కొంచెం ఫ్యూయల్ యాడ్ చేసి పవన్కి కొంచెం అగెనిస్ట్గా పంపించినట్టు అనిపించింది నాకు. సో అదండి ఇవాళ జరిగిన ఎపిసోడ్ అంతా. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో లైవ్లో ఇంకొక చిన్న బిట్ ఉంది. ఏంటి అంటే రాము రాథోడ్ది స్టోరీ. రాము రాథోడ్ డబుల్ స్టాండర్డ్స్గా ఉన్నారని చెప్పేసి అన్నారు. ప్రీతు తనుజ కలిసిపోయి వెళ్ళి కూర్చొని రాము రాథోడ్తో మాట్లాడినప్పుడు రాము రాథోడ్ ఇచ్చిన ఆన్సర్స్ అన్ని వర్స్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఏమన్నాడంటే తనుజ రీతు వచ్చి చెప్పినప్పుడు నువ్వు తనుజగా పేరు ఎత్తావా, నేను ఇంకా సంజన గారి పేరు ఎత్తాను అనుకుంటాం, ఇలా మాటలు మార్చి మాట్లాడుతున్నాడు.
నా ఉద్దేశం ప్రకారం రాము రాథోడ్ బయటికి ప్రపంచానికి మంచిగా కనపడటానికి ఇంకా ఫేక్గా నటిస్తున్నాడు అని నా ఉద్దేశం. ఆయన ఇంకా ఆ మాస్క్లో పెట్టుకొని ఆడుతున్నాడు, మంచితనం అనే మాస్క్. ఆ మాస్క్ తీసేసి బయట ఆడితే ఏమో బెస్ట్ అనిపిస్తుంది. చెప్పాక కొంతమంది ఎమోషనల్గా ఆడతారు, కొంతమంది టాస్క్ ఆడాలని టాస్క్ లాగే చూస్తారు టాస్క్ని. ఈ మధ్యలో ఉన్నాడు ఆయన, ఇటుకి దూకలాగా ఇటుకి 2 పడవల మీద కాలేసినట్టు ఉంటారు చూడండి, అట్లా వెళ్తున్నాడు ఆయన. సో అట్లా కాకుండా ఎటో ఒక వైపు వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో దట్స్ ఇట్ అండి, ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. అప్డేట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో, ఇంకొక వీడియో వస్తుంది, ఆ వీడియోలో క్లియర్గా అన్ని అప్డేట్స్ ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.